నమస్కారం. ఇది ఒక శుభదినం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్తో పాటు బ్లడ్ బ్యాంక్లో థాలసీమియా పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అలాగే థాలసీమియా పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ రెడ్ క్రాస్ సంస్థని నేను అభినందిస్తున్నాను. గవర్నర్ గారు ఎంతో చొరవ తీసుకుని ప్రతి జిల్లాలో ఇటువంటి ఒక ఫెసిలిటీస్ టేకప్ చేయాలి. ప్రతి ఒక్క పేదవాళ్ళకి రెడ్ క్రాస్ అండగా ఉండాలి. రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి చేరవేలాగా ఆ జిల్లా యూనిట్స్ పనిచేయాలని ఆదేశం జారీ చేసేసరికి మన జిల్లాలో గౌరవ సమరం గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే ఎంటైర్ రెడ్ క్రాస్ టీమ్ ద్వారా, అలాగే మన డాక్టర్స్ హెచ్సిజి నుంచి డాక్టర్స్ అయితే ఉన్నారో, అలాగే మన గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సహకారంతో రెడ్ క్రాస్ సేవల్ని మరింత విస్తృతంగా చేయడానికి ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది రోటరీ వాళ్ళ సహకారంతో కూడా చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ మనం చూసుకుంటే థాలసీమియా డిసీజ్ అనేది ఒక జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ కూడా దీని ఇంపాక్ట్ చాలా ఉంది. సో దేశంలో దాదాపుగా 4 నుంచి 5 కోట్ల మంది ఈ థాలసీమియా బారిన పడుతున్నారు. ఇది ఇది ఉంటుంది, సింగిల్ సైడ్గా ఉంటుంది. కానీ 100% ఎఫెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది ఈ ఎఫెక్ట్ అయి ఉంటారు. మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 2,000 నుంచి 3,000 మంది థాలసీమియా పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళలో దాదాపుగా 1,000 నుంచి 2,000 మంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే డాక్టర్ చెప్పినట్టు అది యంగ్ ఏజ్లోనే గుర్తించి కనుక వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కాకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వాళ్ళ లాంజివిటీ పెరుగుతుంది. వాళ్ళు ఇంకా చాలా సమస్యలు బతకగలుగుతారు. వాళ్ళు కూడా నార్మల్గానే పని చేసుకోగలుగుతారు, చదువుకోగలుగుతారు, మంచి మంచి ఉద్యోగాలకి వెళ్ళగలుగుతారు. వాళ్ళకి కనుక ఆ యంగర్ విండోలో కనుక ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోతే సో వాళ్ళ లాంజివిటీ తగ్గిపోతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోయి వాడు చిన్న వయసులోనే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వేలాది మందికి ఈ థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక నమ్మకం ఇవ్వడం జరుగుతుంది. మేము సైతం సమాజంలో ఉన్న ఈ థాలసీమియా డిసీజెస్ని లో ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి మేము సైతం ముందుకు వస్తున్నామని రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వస్తూ ఉంది. దీంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రెసిడెంట్గా చాలా గర్విస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి సహకారపడుతున్న మన డాక్టర్లందరికీ, ముఖ్యంగా డాక్టర్ సమరం గారికి, అలాగే హెచ్సిజి హాస్పిటల్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా రెడ్ క్రాస్ సేవల్ని ప్రజలకి అందచేసి ఒక విజిబుల్ ఇంపాక్ట్ తీసుకురావడానికి ఇలాగ గవర్నమెంట్ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా థాలసీమియాకి ట్రీట్మెంట్కి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ట్రీట్మెంట్ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫ్రమ్ ఎన్జిఓ సైడ్ నుంచి కూడా చేస్తే గవర్నమెంట్ ఎఫర్ట్స్కి మరింత సహకారము, సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరికి సేవలను ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హృదయపూర్వకంగా ఈరోజు నేను అభినందిస్తున్నాను రెడ్ క్రాస్ ఎన్టీఆర్ చాప్టర్ని. అలాగే ఇదే స్ఫూర్తితో అన్ని జిల్లాలో కూడా రెడ్ క్రాస్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని నమ్ముతూ ఉన్నాను. అలాగే గవర్నర్ గారికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారా కూడా ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది నీడీ పర్సన్స్కి వెళ్ళాలి. ప్రత్యేక థాలసీమియాలో బారిన పడిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయాన్ని మీరు తెలియజేస్తే వాళ్ళు రెడ్ క్రాస్ దగ్గరికి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ స్టేజ్ చూసుకుని వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్ఫ్యూజన్ కావాలా లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చా దీన్ని గైడ్ చేస్తారు డాక్టర్స్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి మీ ద్వారా తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు.